సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో రాజకీయ వేట రాజుకుంది. ఎమ్మెల్యే గోడి మహిపాల్రెడ్డి చేసిన విమర్శలకు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశంలో అత్యంత ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఎమ్మెల్యే మహిపాల్రెడ్డికి కాటా శ్రీనివాస్ గౌడ్ బహిరంగ సవాల్ విసిరారు. నువ్వు నిజాయితీ పరుడవైతే రేపు ఉదయం 11 గంటలకు బేరంగూడ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆలయానికి రా, ఇద్దరం తడిబట్లతో ప్రమాణం చేద్దాం, ఎవరి ఆరోపణలు నిజమో తేల్చుకుందామని సవాల్ చేశారు. ఎమ్మెల్యే భూకబ్జాలకు పాల్పడుతున్నారని, చక్రపూర్ కాలనీలో 20,000 గజాల భూమి గూడెం మధుసూదన్ రెడ్డి పేరు మీద ఉందని ఆరోపించారు. పార్కు స్థలాలను కూడా వదలలేదని మండిపడ్డారు. వెజిటబుల్ మరియు ఉల్లిగడ్డల లైసెన్సుల విషయంలో దాదాపు 25 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని, షాపులు లేకుండా అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేకి దమ్ముంటే తన పదవికి రాజీనామా చేయాలని, అప్పుడు జరిగే ఎన్నికల్లో తాను 30,000 ఓట్ల మెజార్టీతో గెలిచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. తనది గొప్ప రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబమని, మాజీ సీఎం కేసీఆర్ కూడా తన తండ్రి కాట దర్శన్ గౌడ్ స్నేహితుడిగా తమ ఇంటికి వచ్చారని గుర్తు చేశారు. దర్శన్ గౌడ్ పెట్టిన రాజకీయ భిక్షతోనే మహిపాల్రెడ్డి స్థాయిలో ఉన్నారని, ఇప్పుడు అన్నం పెట్టిన చేతికే సున్నం పెడుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి హరీష్ రావు రాసిచ్చిన స్క్రిప్ట్ను చదువుతున్నారని, అసలు ఆయనకి ఏం అవగాహన ఉందని ఎద్దేవా చేశారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 2009లో మరణిస్తే ఆయన 2011-12లో క్వారీ లీజులు ఇచ్చారని ఎమ్మెల్యే చెప్పడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని కాటా కొట్టిపారేశారు. సర్వే నెంబర్ 62, 178లో జరిగిన అక్రమాలపై తన వద్ద పక్కా ఆధారాలున్నాయని, వాటిని బయటపెడతానని హెచ్చరించారు. పటాన్చెరులో నువ్వా నేనా తేల్చుకుందామంటూ కాటా శ్రీనివాస్ గౌడ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు స్థానికంగా సంచలనం రేపుతున్నాయి. రేపు బేరంగూడ ఆలయం వద్ద ఏం జరుగుతుందో అనేది ఉత్కంఠగా మారింది. వెజిటేబుల్ లైసెన్స్ 254 ఇచ్చారు, ఆనియన్ లైసెన్స్ 44 ఇచ్చారు, మొత్తం 308 లైసెన్స్ ఇచ్చారు. అది యాక్టివ్ ఏంటి సార్, 70 యాక్టివ్ ఉన్నాయి. చిన్న ఇలా రోడ్డు పెట్టుకుంటే అవి వేస్తే రోడ్డు పెట్టుకుంటే అదే యాక్టివ్ ఉంటాయి. వీళ్ళు 5 లక్షల నుంచి 15 లక్షల వరకు ఇష్టానుసారంగా 308 లైసెన్సులు వాళ్ళకి ఇక్కడ చూపించకుండా, మరి నువ్వు 106 ప్లాట్లు ఏవైతే చేసినావు కదా, ఆ 106 ప్లాట్లు 62 సర్వే నంబర్లు చేస్తే మరి 62 సర్వే నంబర్ వేసి ఎందుకు రిజిస్టర్ చేయలేమని అడుగుతా ఉన్నాయి. సందర్భంగా శంకర్ లాల్ దగ్గర నువ్వు 5 ఎకరాలు నువ్వు తీసుకున్నావు అయితే మరి శంకర్ లాల్ డాక్యుమెంట్ ఏదని మేము అడుగుతా ఉన్నాను. నీ 106 ప్లాట్లు ఏవైతే నువ్వు బినామీలు పెట్టి చేసినావో, మరి దాంట్లో మరి ఒక్క దగ్గర నన్ను 62 సర్వే నంబర్ వేయించమని అడుగుతా ఉన్నా. నువ్వు దొంగ కాకపోతే, నువ్వు లంగా కాకపోతే, నువ్వు మోసం చేయకపోతే 64 సర్వే ఉన్నాయని చెప్పి ఇష్టానుసారంగా వచ్చి వాళ్ళకి ఎట్లా అయితే అట్లా ఎవడు అడిగేటోడు లేడని చెప్పి ఇష్టానుసారంగా మీరు పర్మిషన్ తీసుకుంటా ఈరోజు మళ్ళీ సులభ మాట్లాడుతున్నావు. పాత లేవాడు 158 ప్లాటు, ఆఖరి ప్లాటు ఇది ఒరిజినల్ లేవాడు. 9 ఎకరాల 37 గుంటలు లేవాడు. తెలుసుకోరన్నా ఆధారాలు తీసుకొని మాట్లాడేటువంటి సోయి మనకు ఉండాలి. ఆ సోయి లేకపోతే నేర్చుకోవాలి. నేను హెచ్ఎంటీలో కోచింగ్ ఇస్తాను చెప్తారు కదా, నేను కాదు కదా కోచింగ్ తీసుకోవాల్సింది, మంచి కదా కోచింగ్ తీసుకోవాల్సింది. స్క్రిప్టులు ఇస్తే స్క్రిప్టులు మాట్లాడటం కాదు, అవగాహన ఉండాలి. ఒక బాధ్యత గల ఎమ్మెల్యే సెలక్షన్ అయింది, ఇక్కడ డబ్బుల పంచాయతీ కానీ వేరే ఎక్కడ రాలేదు. డబ్బులు ఎవరికి ఇచ్చింది లేదు, చేసింది లేదు. ఎవరైతే ముఖ్య కార్యకర్తలు ఆ లక్ష సేకరణ ప్రకారం చిన్న మనం ప్రపోజల్ చేసి దామోదర్ రాష్ట్రం ద్వారా గుండ సురేఖ ప్రపోజల్ పంపించాలని నేను ముఖ్యంగా డబ్బుల విషయంలో కానీ డబ్బులు కానీ ఎవరికి కూడా ₹1 నేను ఇవ్వలేను. ఎవరు ఇచ్చారో ఆయనకైతే తిన్నారు. ఎందుకంటే కొంతమంది ఇక్కడ కూర్చొని మాట్లాడరు. హరీష్ రావు గారు రాజకీయాలు లేనప్పటి నుంచి నా కుటుంబం ఈ ప్రాంతంలో వెళ్తుంది, ఈ ప్రాంతంలో రాజకీయం నడిపిస్తుంది. నా కుటుంబం ఈ ప్రాంతంలో ఒక 3 ఎమ్మెల్యేలకి సపోర్ట్ చేసి గెలిపించింది. ఈరోజు మీ మామగారు మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని పోయి కాటా దర్శన్ గౌడ్ అంటే ఎవరు, కాటా కుటుంబం పేరు ప్రతిష్ట లేదు ఈ ప్రాంతంలో అడుగుతా తెలుస్తుంది. నీకు ఏం తెలుసు అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇవాళ మాట్లాడడానికి స్థాయి కావాలా? నేను మంచిగా చెప్తుంటే ఉద్యమకారుల గురించి కొట్టాలి, దొంగల గురించి లంగాల గురించి కొట్టాలకు నీ పరువు పోతుందని చెప్తా ఉన్నా. నీకు నువ్వు ఎందుకు తక్కువ చేసుకున్నావు మాట్లాడుతున్నావు. ఇది కూడా నేను స్పష్టంగా చెప్పాలి. పదే కాటా శ్రీనివాస్ గౌడ్ మీద ఈ సర్పంచ్ పదవి మీద తప్ప ఇంకోటి రెండో మాట దొరకనటువంటి పరిస్థితి ఈ దొంగలు అంటున్నావు కదా. సర్పంచ్ పదవి దేనికి తీసినో కూడా నీకు అవగాహన లేదు, ఎందుకు తీపించినావో కూడా నీకు అవగాహన లేదు. నీకు కానీ మీ హరీష్ రావు గారు, హరీష్ రావు నువ్వు ఇద్దరు కలిసి నా ఎంబడిపడి నేను రేపు పొద్దుగా ఎమ్మెల్యే పోటీకి వస్తున్నాను తీపిలేవా? రాహుల్ గాంధీ వస్తే ఎంబడిపడి తీపిలేవా?
ఒక ఐఏఎస్ కలెక్టర్ నేను పోతే నా ముంగడ పార్టీలో జాయిన్ రాదు, ఎందుకు నీకు ఈ బాధ అని చెప్పి ఆ రోజు నాకు డైరెక్ట్ గా నేను ఒక ఐఏఎస్ కలెక్టర్ నా పదవి పోయినా పర్వాలేదు సార్, ఎన్నో చేతున్న పదవి వదిలేస్తా, కానీ ఎక్కడ కూడా కాటా శ్రీనివాస్ గౌడ్ కాటా కుటుంబం గురించి మాట్లాడే అర్హత ఉండాలి. అన్నమెట్లు సున్నమెట్లు చేతులు ఎవరికి సున్నమెట్లు ఏమని అడుగుతా ఉన్నాను. ఈ 3 సార్లు బీమా ఇస్తే వాళ్ళ సున్నమెట్లు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి వీళ్ళకి లాస్ట్ ఎలక్షన్ మూమెంట్ లో లాస్ట్ వీళ్ళకి సున్నమెట్లు బాబు తెలియక నమ్మేది. నీ అవసరాలకు నువ్వు వచ్చి ఎంబడి తిరిగి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఇంటి చుట్టూ తిరిగి నువ్వు నేను వస్తా అని చెప్పి నువ్వు వచ్చి ఈరోజు ఆఖరి మూమెంట్ శకుల పాత్ర పోషించి టీఆర్ఎస్ గెలిపినికే ఇవన్నీ కూడా నువ్వు శకుల పాత్ర పోషించకుండా ఈ ప్రాంతంలో నేను ఐదు గెలిచినా, చెప్పలు చెల్లు పంపించినా, 2 సార్లు కూడా కొట్టినా. నిజంగా నేను ఈరోజు స్టూడియోకి అడుగుతా ఉన్నాను. ఇంద్రేశంలో 456 నీ ఆఖరి సర్వే నంబరు నీకు సోయి లేకపోతే సోయి తెచ్చుకోమని చెప్తా ఉన్నా. నేను ఇంద్రేశం రామేశ్వరం అని శివాలని చెప్తా ఉన్నా. నేను 453 సర్వే నంబర్ ఇంద్రేశం సర్వే నంబరు నువ్వు ఆ బార్డర్ లో ఉంటే ఆ బార్డర్ లో నువ్వు వేసుకొని అక్కడ ఉన్న ఎక్సైజ్ భూమిని ఈరోజు కాజేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. గోచారంలో మాజీ ముఖ్యమంత్రి గారు ఆ పెద్ద మనిషి కేసీఆర్ గారు, మీకు తెలియకపోతే కేసీఆర్ గారిని పోయి అడగండి మీ మామగారు. వారు మా ఇంటికి వచ్చి మా తండ్రికి స్నేహితుడిగా ఆ రోజులలోనే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చి భోజనం చేసినటువంటి చరిత్ర ఈ కుటుంబానికి చరిత్ర. తెలియకపోతే తెలుసుకోవాలి. మీరు రాజకీయాల్లో లేనప్పుడు నా కుటుంబం ఇక్కడ రాజ్యం వేస్తా ఉంది, అది మా చరిత్ర అనిపిస్తా ఉంది. ఈ ప్రాంతాన్ని కాపాడుకుంటా ఈ పేదత్వంలో ప్రతి ఒక్కరికి పేదవాళ్ళ గురించి అండగా నిలబడినటువంటి కుటుంబం ఈ టాటా కుటుంబం అని చెప్తా ఉన్నాను. ఈయనకేం కావాలి, ఈయనకి కూడా స్థాయి కావాలన్నమాట. ఈయనకు కూడా ఏ స్థాయి కావాలని అడుగుతున్నాను. ఈరోజు ఇదే కాటా దర్శన్ గౌడ్ నీకు ఈరోజు రాజకీయ దీక్ష పెట్టకపోతే నువ్వు ఈరోజు ఏడగలుగుతుంది అని చెప్తా ఉన్నాను. ఈరోజు ఆనంద్ భవన్ హోటళ్ల కాడ బొగ్గు స్కూటర్ వేసుకొని ఆ ఇటుక బట్టల కాడికి ఉన్నటువంటి ఇసుక ఫిల్టర్ల కాడికి తిరుగుతుంటా. ఈ రోజు రాజకీయ దీక్ష పెట్టింది కాటా దర్శన్ గౌడ్ కాదా అని అడుగుతా ఉన్నా. నువ్వు ఆత్మ విమర్శన చేసుకోగలుగుతారా అంటున్నా. ఈ రోజు అన్నం పెట్టాను సున్నం పెట్టాను నువ్వు అని చెప్పి చెప్తా ఉన్నాయి. ఇదా నీ స్థాయి కావాలంటే ఏం కావాలి? నీ స్థాయికి నేను కూడా లక్ష కదా డాక్యుమెంట్ చేసుకోవాలా? లేకపోతే ఎక్కడైతే శివార్లు ఉన్నాడో అవగాహన ఉందా ఏమన్నా? 3 సార్లు ఒకవేళ తెలియకపోతే తెలుసుకోవాలి. నీకు లీజ్ ఎప్పుడు కేటాయించినా కూడా నీకు సరిగ్గా తెలియాలన్నట్టు పరిస్థితి లేదు. నువ్వు 3 సార్లు గెలిచినా అని చెప్పి ఏదో ఉదాహరణగా ఉండవు. రాజశేఖర్ రెడ్డి గారు వినండి, రాజశేఖర్ రెడ్డి గారు 2009 సంవత్సరంలో 2 సెప్టెంబర్ నాడు రాజశేఖర్ రెడ్డి గారు చెప్పింది. ఒకసారి 2011 ఇచ్చినట్టు లీజు, ఒకసారి ఆధారాలు చూపలేనటువంటి అసెంబ్లీ ఎమ్మెల్యే గారు కేవలం తిట్టడానికే పెట్టుకున్నట్టు కనబడేటువంటి ప్రెస్ మీట్. నేను చేసినటువంటి ఆరోపణల మీద ఎక్కడ కూడా ఏ ఒక్క ఆధారం కూడా చూపలేనటువంటి పరిస్థితి. గాలిలో పేపర్ ఎక్కడ కూడా ఇలాంటి వాళ్ళ గురించి ఒకవేళ పుంజుకోవద్దు. పవిత్రమైన దేవాలయం లాంటి అసెంబ్లీలలో మరి ఇలాంటి దొంగల గురించి ఇలాంటి కబ్జాకోర్ల గురించి మాట్లాడడం సిగ్గు చేయడం ఇది అని చెప్పారు. ఎందుకంటే ఉద్యమకారుల గురించి మాట్లాడితే బాగుండేది. ఈరోజు లాంటి దెబ్బల గురించి తిన్నటువంటి ఉద్యమకారుల గురించి మాట్లాడితే బాగుండేది. ఇల్లిచ్చి కూడిచ్చి మాకు అండగా నిలబడి సొంత ఆస్తులు అమ్ముకొని ఈరోజు పేదల గురించి అండగా నిలబడి రాజకీయం చేసినటువంటి కుటుంబం ఈ కుటుంబం పేరు మీద అనేక కాలనీలు ఉన్నాయి. ఈరోజు లింగమయ్య కాలనీ కావచ్చు, మా పెద్ద ఈరోజు దర్శనాలు కావచ్చు, మా నాయన టైలర్ కాలనీ కావచ్చు, ఇంకా శిక్షణ కాలనీ కావచ్చు. ఇవన్నీ కూడా మా తండ్రులు మా పెద్ద ఈ ప్రాంత పేదోళ్ళకి వాళ్ళకు నీడనిచ్చి గుడనిచ్చి వాళ్ళకి అండగా నిలబడినటువంటి చరిత్ర. ఈరోజు మీకు తెలుసా కాటా కుటుంబం చరిత్ర తెలుసా? డాక్యుమెంట్ వాళ్ళ పేర్ల మీద అంటే ఈయన జీతం ఎంత,
2 లక్షల జీతం ఇచ్చిన సాఫ్ట్వేర్ వాళ్ళు 2 లక్షల జీతం ఉన్న వాళ్ళు కదా చాలా మంది. మీకన్నా ఎక్కువ 2 లక్షలు 4 లక్షలు 5 లక్షల జీతం ఉన్న వాళ్ళు కదా. వాళ్ళకి 4,500,000 5,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు లేదు కదా. వాళ్ళు ఎట్లా సంపాదించుకో చెప్తే అందరూ కూడా 2 లక్షల జీతం ఉన్న కూడా తెలుసుకుంటారు కదా ఎట్లా సంపాదించుకున్నావు నువ్వు. నీకు 2 లక్షలు 5 గజాలు పార్క్ చాలా డాక్యుమెంట్ తయారు చేసుకున్నారు. గోల్డెన్ కి సంతోష్ స్టాండ్ అండ్ గ్రేడ్ మీద మీరు ఆ రోడ్డు విషయం చేసుకోలేదా మీ పేరు మీద? మసూర్ పేరు మీద లేదా? పార్టీ 5 కదా మీ పేర్ల మీద లేదా? ఈడీ అటాక్ చేసింది కదా, ఈడీ మొత్తం అటాక్ చేసింది కదా. ఈడీ అటాక్ చేసిన కాపీలు అన్ని ఉన్నాయి కదా, మీరు ఇస్తున్నా కదా మీ ప్రజలందరికీ. మళ్ళీ సమాధానం చెప్తాను. పార్టీ జాగ్రత్త ఉన్నారా? ఏదో పార్టీ జాగ్రత్త ఈ ప్రాంతంలో తిరిగిన వీళ్ళకి మాటలు చెప్పుకుంటా, అబద్ధాలు చెప్పుకుంటా, పేపర్లు చెప్పుకుంటా, డాక్యుమెంట్ చెప్పుకుంటా ఏదో విగ్రహానికి ప్రెస్ మీట్ పెట్టుకో పారిపోయాడు కాదు కాదు. నేను చేసిన ప్రతి ఆరోపణ మీద నేను నిలబడిన స్టాండ్ మీద నేను నిరూపించి డాక్యుమెంట్ కూడా షో చేస్తా ఉన్నా. నువ్వు ఎందుకు షో చేస్తావు ఏమని అడుగుతా ఉన్నా. చేతులు అలా కాపీ పట్టుకు రూట్ అయిపోతుంది, అది ఖాళీ పేపర్ రూట్ అయిపోతుంది. ఇంకో ఆరోపణ చేశారు మీరు. ఏం ఆరోపణ చేశారు మీరు? 7 కోట్ల నువ్వు చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ మాట మీద నువ్వు నిలబడాలని చెప్తా ఉన్నా. నేను చేసిన ఆరోపణల మీద నేను మాట మీద నిలబడతా ఉన్నా. నేను ఆధారాలతో చూపిస్తా ఉన్నా. నువ్వు చేసినటువంటి ఆరోపణల మీద నువ్వు నిలబడాలి. నువ్వు నిజంగా మనిషి పుట్టుగా పుడితే కడుపుకు అన్నం తింటే నీలో ఏమైనా సీము రక్తం ఏమో ప్రవహిస్తే రేపు 11 గంటలకి నేను శివాలయం అందరూ కూడా ఇక్కడ పవిత్రంగా భావించేటువంటి చరిత్ర ఉన్నటువంటి శివాలయానికి నేను 11 గంటలకు వస్తా ఉన్నా. నువ్వు నీ కార్యకర్తలు నా కార్యకర్తలు అవసరం లేదుగా. ఇక పటాచేర నువ్వా నేనా రేపు 11 గంటలకు తెలియపోవాలని చెప్తా ఉన్నా. ఆ కుటుంబంలో కనీసం భగవంతుడైనా కనీసం నువ్వు తప్పైతే నిన్న శిక్షిస్తాను, నన్ను తప్పైతే నిన్న శిక్షిస్తాను తెలుసుకున్నామని చెప్తా ఉన్నాను. సిద్ధంగా అని చెప్తా ఉన్నాను. 11 గంటలకి విరంగూడంలో శివాలయం గుడికి బ్రహ్మరాంబిక శివాలయం గుడికి రా చెప్తా ఉన్నాను. నువ్వు నిజంగా నువ్వు కడుపుకు అన్నం తింటే మనిషి పుట్టుక పుడితే అని చెప్తా ఉన్నా. నేను ఈరోజు సీము రక్తం ఉంటే రేపు రా సవాల్కి సిద్ధం. ఇలా ప్రెస్మిట్ పెడితే ఆడ కూర్చున్నోళ్ళు పార్టీ నా కాంగ్రెస్ పార్టీ నిజంగా ఇంకా 15 రోజుల ముందు నాకు టికెట్ ఇస్తే నువ్వు నాకు తట్టుకోవాలి అడుగుతావు. నా తట్టుకోగలుగుతావు, నా సిక్కు నన్ను అడుగుతావు. 10 రోజుల ముందు టికెట్ ఇస్తేనే నీకు 3 నెలల ముందు నీకు అధికార పార్టీ నీకు బీఫామ్ ఇస్తే నీ పేరు డిక్లేర్ చేస్తే కన్ను లొట్ట పోయి 6,000 7,000తో గెలిచినటువంటి పరిస్థితికి దానికి ఒక దిగుతా ఉన్నావు. 10 రోజుల ముందు వస్తే తినకుండా నా కార్యకర్తలు నా కడుపులో పెట్టుకొని చూసుకుని 1,00,000 ఓట్లు వేయించినటువంటి చరిత్ర నా కార్యకర్తలు అని చెప్తా ఉన్నాను. నేను ఎవరికి భయపడేదేం లేదు. నా నిజాయితీని నేను నమ్ముకున్నా. నా కార్యకర్తలు నేను నమ్ముకున్నా. ఈ ప్రాంతంలో ప్రజల మీద విశ్వాసంతో నేను ప్రయాణం చేస్తా ఉన్నా. ఈయనకి అధికారం చూసుకొని ప్రయాణం చేసిన కాటా శ్రీనివాస్ గౌడ్ కాదు, ఎక్క ముందు మానవులు చూసుకొని ప్రయాణం చేసిన కాటా శ్రీనివాస్ గౌడ్ కాదు. నీకు తెలియకపోతే తెలుసుకొని మాట్లాడు. ఉట్టిగా ప్రెస్ మీట్లు పెట్టుకుంటా అడ్డప్పుడు మాట్లాడితే ఇప్పటికి ఇది ఒక నాయకత్వం. మాకు రావా మాటలు. నేను కూడా మాట్లాడడం స్టార్ట్ చేస్తే నువ్వు మాట్లాడినట్టు వాడు వినని బాత్రూమ్ లో పోయి డోర్ పెట్టుకొని ఎడుతూ ఒక్క గజం జాగ్రత్తగా ఇద్దరు మాటలు మాట్లాడు బాగా అలవాటు అయిపోయినా. గజం జాగా నవ్వుతుడు మకంలో గజం జాగా తెలియదు. ఇది ఒకటి ఏ గాడి నా కొడుకు ఇవన్నీ చేసిండు, ఏ గాడి నా కొడుకు వీళ్ళంతా మీ చరిత్ర మొత్తం చెప్తాను. అవినీతి పరంగా ఇన్ని వేల కోట్లు నువ్వు దోషి ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడితే నీకుంటే మన నిజాయితీలో నేనేం మాట్లాడితే ఇట్లుంటుంది. ఇవన్నిటికీ నేను రుజువు చేసిన, ఈరోజు ఆధారాలతో రుజువు చేసిన. నీకు ఒకటే సవాలిగా నువ్వు రేపు 11 గంటలకి నేను మల్లికార్జున శివాలయం బిరంగూడెం టెంపుల్ మీదకి వస్తున్నా. రేపు నువ్వు చేసిన ఆరోపణలు నిజమైన నువ్వు కూడా ఎక్కాలి. నేను చేసిన ఆరోపణలే మనల్ని తప్పైతే నేను కూడా ఎక్కుతున్నా ఉన్నా.
నా సర్పంచ్ పదవి కూడా నువ్వు హరీష్ రావు గారు ఇద్దరు కలిసి నేను రేపు ఎమ్మెల్యేగా పోటీకి వస్తూ ఉన్నానని చెప్పి నన్ను తీసేసిరనే విషయాన్ని నీకు గుర్తు చేస్తా ఉన్నా. రేపు ఆ విషయంలో కూడా నువ్వు అంటున్నావు కదా ఏమని 2 సంవత్సరాలు చేయలేకపోయినా చెప్పి మాట్లాడుతున్నావు కదా, నువ్వు తీసేయలేవా పార్టీలకు రామని నువ్వు ప్రెషర్ చేయలేదన్నా, నువ్వు తప్పు సమాధానం మాట్లాడుతున్నావు. కానీ నువ్వు హరీష్ రావు గారి ఒత్తిడి పెట్టలేదా? అలా రాహుల్ గాంధీ గారి సగారికి వచ్చినప్పుడు నేను 10,000 మంది స్వాగతం పడితే నా ఎప్పుడు పడి మీరు ఎవరు పట్టి చెప్పలేదా?